6 రోజుల క్రితమే 130 స్థానాలు పైగా వస్తున్నాయి. చంద్రబాబు గారు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే డేట్ చెప్పడం మంచి పద్ధతి కాదు నాకు. ఎందుకంటే వాళ్ళకి మంచి చెల్లు ఉంటాయి. ఆ ఫ్యామిలీ కూర్చొని వాళ్ళు కనుక్కొని చేస్తారు. ఇంట్లో ఆడవాళ్ళు ఇకపోతే నేను ఒక విషయం చెప్తున్నాను. ఆ విషయం చెప్పే ముందు నేను చంద్రబాబు నాయుడు గారు ఆత్మ కథ ఎప్పటికైనా రాస్తారు. ఆత్మ కథలో నాకు ఒక పేజీ ఉంటుంది. 100% నేను అనుకుంటున్నాను నాకు ఒక పేజీ ఉంటుంది. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు పార్టీలో చాలా మంది మాట్లాడలేకపోయినా, పార్టీలోకి పారిపోయినా, ఎలక్షన్ ముందు సంవత్సరం ముందు మళ్ళీ వచ్చి మీడియా ముందు మాట్లాడి వాళ్ళు తీసుకున్నారు. నాకు విజయవాడ పశ్చిమ అనకాపల్లి బాగా జరిగినా సరే చంద్రబాబు గారు నాకు ఏదో చేస్తారని ఆయన ఎవరో ఆమె ఓపెన్ సరే ఎందుకంటే నాకు పేరు ఉంటుంది అన్నది భారతదేశంలో కాదు ప్రపంచ దేశంలో ఒక నాయకుడి కాళ్ళకి రక్తంతో కలిగినటువంటి దాఖలాలు ప్రపంచ దేశంలో ఎక్కడా లేదు. ఏదన్నా ఆంధ్రప్రదేశ్ చేస్తే తమిళనాడు చేస్తారు, తమిళనాడు కూడా జరగాలి. నేను మా నాయకుడిని ప్రపంచ దేశాల స్థాయికి తీసుకెళ్ళాలని ఉద్దేశంతో తప్ప అలా కలిగి మాత్రం కాదు. ఎందుకంటే నిజంగా టికెట్ రక్తంతో కాలు కట్టితే ఇస్తానని కానీ అంతేకాదు సరిగ్గా కట్టేటువంటి కానీ అలా నా మనస్తత్వం లేదు. అలాగే చెప్పా చంద్రబాబు గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను డిమాండ్ చేయలేదు. ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నా. అందుకని ఎన్ని కూడా చెప్తాను. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 74 ఏళ్ళ వయసు వాళ్ళందరూ ముసలాడైతే చంద్రబాబు గారు పాదయాత్ర చేశారు. అలాగే 2019లో పాదయాత్ర చేశారు జగన్మోహన్. అయితే ఆయన జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర వెరైటీ పాదయాత్ర. ఏంటంటే ఆయన శుక్రవారం శనివారం ఆదివారం పాదయాత్ర అయినా సరే పాదయాత్ర చేశారు. మా కాలం కూడా. అలాగే పార్టీ పురస్కంధాలను పెట్టుకొని జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు కూడా పాదయాత్ర చేయడమే కాకుండా చంద్రబాబు గారు ఈ రాష్ట్రంలో నాకు తెలిసి దాదాపు 20,000-30,000 మందికి చేరుతో చూస్తారు. అలాగే లోకేష్ బాబు గారు ఆ 20,000-30,000 మందితో సహా ఇంకొక 20,000-30,000 మందిని వేరుతో పిలిచే నాయకత్వాన్ని సంపాదించుకున్న లోకేష్ బాబు. ఇప్పటి వరకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా 15 వర్గాలకు చెందినటువంటి అచ్చెన్నాయుడు గారు పనిచేశారు. చాలా చక్కగా పనిచేశారు. ఆయన ఢిల్లీ పనులు వచ్చినప్పుడు ఎక్కడ భయపడకుండా ప్రభుత్వానికి ఇంకా గట్టిగా పనిచేశారు. 100కి 100% అచ్చెన్నాయుడు గారు పెద్ద మెజార్టీగా పనిచేశారు. ఆయన 100కి 100% చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో ఆయన ఉంటారు. ఇవన్నీ కూడా నేను అనుకున్నాను. ఎందుకంటే మంత్రివర్గం గురించి మాట్లాడు చంద్రబాబు నాయుడు గారు మేము రిక్వెస్ట్ చేసేది కూడా అచ్చెన్నాయుడు గారికి మంచి కీలకమైనటువంటి బాధ్యతలు అర్థం. అయితే ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా పని చేయడానికి ముందు వెనక ఆలోచిస్తారు. నేను ఉన్నదంతా కూడా ఎస్సీ, బీసీ, మైనార్టీ చెప్తున్నటువంటి వ్యక్తులు. మేము ఏకగ్రీవంగా చెప్తున్నాము. మీరు ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేస్తారో అమరావతిలో అది ప్రభుత్వ అక్కడ ఏర్పాటు చేస్తుంది. దానికి ఆపోజిట్ గా పార్టీకి ఒక వేదిక ఏర్పాటు చేసి అదే రోజు నారా లోకేష్ బాబు గారిని పార్టీ అధ్యక్షుడిగా అనౌన్స్ చేయాలి.
అది మన డిమాండ్.